చాలామంది డబ్బుల గురించి మాట్లాడడం అంటే ఇదంతా సోదిలే, వీళ్ళేదో యూట్యూబ్లో వీడియో పెట్టి దాని ద్వారా పాపులర్ అవుతుందని పెడుతున్నారు. నిజంగా వీళ్ళకి డబ్బు సంపాదించే కెపాసిటీ ఉంటే ఇంత ఖాళీగా వీడియోలు ఎక్కడ చేస్తారు అని అనుకుంటారు. ఒకప్పుడు నేను కూడా అలా అనుకునేవాడిని. ఇక్కడ మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, మేము ఆచరిస్తున్నారే చెప్తున్నాము. రెండోది, ఇది చెప్పడం ద్వారా మాకు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది, లేదని మేము చెప్పట్లే. ఎందుకంటే ఫ్రీగా కూర్చొని వాళ్ళు ఎవరు పనిచేయడానికి రెడీగా లేరు. సో ఇంకొకటి, ఇక్కడ సైకాలజీ ఆఫ్ మనీ అనే ఒక బుక్ ద్వారా మనకు తెలుసుకుంటే, లేదా మీరు రిచ్ వాళ్ళు అయిన వాళ్ళని చూసుకుంటే, గొప్ప గొప్ప డబ్బులు సంపాదించిన వాడు, లేదా సంపద సంపాదించిన వాడు, లేదా లైఫ్ని ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడుపుతున్న వాళ్ళ కొన్ని లక్షణాలు మనం తెలుసుకుందాం. చాలామంది డబ్బు సంపాదించడానికి బిజినెస్లో ఉండాలి, కోట్ల ఇన్కమ్ ఉండాలి, ఆదాయ మార్గాలు ఎక్కువ ఉండాలి అని అనుకుంటారు. ఇది కొంతవరకు ఇదైనా ఒక మనిషి డబ్బు సంపాదించే స్థాయికి వెళ్ళడానికి లేదా వెళ్ళలేకపోవడానికి కొన్ని కారణాలు ఈ వీడియోలో మనం చెప్పుకుంటున్నాం. మర్చిపోకండి, ఈ వీడియో మొట్టమొదటిసారి మీరు చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా విన్న తర్వాత మీరు మీ సొంత ఆలోచనతో ఆలోచించండి. అప్పుడు నేను చెప్పింది కరెక్టో కాదో మీకే అర్థమవుతుంది. మొట్టమొదటిగా, ఒక వ్యక్తి యొక్క సంపాదనను మార్చేది లేదా సంపాదన మార్గాలు చూపించగలిగేది నమ్మకాలు. ఎస్, ఒక మనిషి ఆర్థిక వ్యవస్థని, ఆర్థిక స్థితిని నిర్ణయించి అతని నమ్మకాలు మాత్రమే. అదేంటి అంటున్నారా? ఒక మిడిల్ క్లాస్లో పుట్టిన అతనికి తన కోరికలు ఎప్పుడు మిడిల్ క్లాస్ ఉంటాయని తన నమ్మకం ఏంటంటే, నేను ఒక జాబ్ చేయాలి, జాబ్ చేయడం ద్వారా నెలకి ఎంత డబ్బులు వస్తాయి, అప్పుడు నా ఖర్చులు పోయిన తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే దాచుకోవాలి. అంటే ఒక మనిషి జీవితంలో జాబ్ ఒక్కటే డబ్బులు ఇస్తుందని ఒక నమ్మకం. అలా కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ సన్ చూసినట్టయితే అతని ఆలోచనలు, తన నమ్మకం వేరు. బిజినెస్లో డబ్బులు చాలా ఎక్కువ వస్తాయన్న నమ్మకంతో పెరుగుతున్నాడు. అలాగే పేదవాడు కూడా, పేదవాడు పిల్లలు పేదరిక ఆలోచనతో పెరుగుతారు. మనిషి నమ్మకాలు అనేవి అతని ఇన్కమ్ సోర్సెస్ని చాలా 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 దెబ్బ కొడతాయి. ఇంకొకటి, ఇదంతా బాగుంది, నేను డబ్బులు ఎక్కువ సంపాదించి ఏం చేయాలి అంటే ఆదాయ మార్గాలు పెంచుకోమని నేను చెప్తా. అప్పుడు వచ్చే మీకు అసలు ఎలా కుదురుతుందండి, నా వల్ల కాదండి, నాకున్న జాబ్ అసలు అంత టైం ఇవ్వదండి, నాకంత. ఇవన్నీ నమ్మకాలే. మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. ఒక మనిషి నమ్మకాలు అతని యొక్క సంపాదన మీద ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ చేయబడి, నీకే అనుమానం పెట్టుకోవద్దు అందులో. మరి ఏం చేయాలి నమ్మకాలు మార్చుకోవటం అంటే? నేను ఇంతే సంపాదించగలను అని కానీ, ఆ డబ్బుతో ఏముందిలే అని కానీ, డబ్బు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వస్తుంది, ఈ వయసు రాదు కానీ, కొన్ని నమ్మకాలని ఖచ్చితంగా మార్చుకోవాలి. రెండవది, పొదుపు గురించి పూర్తిగా అవగాహన లేకపోవటం. మీకు ఒక చిన్న లెక్క చెబుతా, చూసుకోండి. ప్రతి నెల కొంత అమౌంట్ దాచుకొని పక్కన పెట్టుతూ, మీరు వారెన్ బఫెట్ అనే పేరు వినే ఉంటారు. అతను 10 సంవత్సరాల వయసు నుంచే ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టాడు. ఇన్వెస్ట్ చేసింది తక్కువ అమౌంట్ అయినా తనకు వచ్చిన సంపదలో 80% ఎప్పుడు వచ్చిందో తెలుసా? 60 years తర్వాత. అంటే 50 సంవత్సరాల పాటు తను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ తర్వాత వచ్చిన సంపద 80%. అంటే లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఏదైనా సరే లాంగ్ టర్మ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి జనాలు ఇప్పుడు ఇష్టపడట్లే. ఏమనుకుంటున్నారు? నాకు ఇన్స్టెంట్గా మనీ రావాలి. మీరు డే ట్రేడింగ్ చేసేవాళ్ళు, లేకపోతే రోడ్డు పక్కన ఇల్లు కొంటే తొందరగా రేటు పెరుగుతుంది, రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఇచ్చే ప్రకటనకు ఆశపడే వాళ్ళు, వీళ్ళంతా కూడా లాంగ్ టర్మ్ ఆలోచించని వాళ్ళే. లాంగ్ టర్మ్లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి. అంటే ఈ లాంగ్ టర్మ్ పొదుపు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తెలియకపోవడం రెండోది. ఒకటి నమ్మకాలని చెప్పా, రెండోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ పొదుపు. మీకు ఒక లాజిక్ చెప్తా, మీరు లెక్క వేయటం కుదిరితే చూడండి. ఒక పని మనిషి, ఇది నేను చూసిందే, ఒక పని మనిషి 1500 రూపాయలు అనుకోకుండా, అంటే దసరా సెలవుల్లో ఆయన 3 ఇళ్లలో పనిచేస్తుంది ఆమె. ఆ 3 ఇళ్లలో ఒక్కొక్కళ్ళు 500 ఎక్స్ట్రా ఇస్తే, ఆ 500 మామూలుతోటి 1500 ఆయనకి తెలిసిన, తను మోసం చేయని, తనకు రిలేటివ్ అయిన అతని దగ్గర 1500 రూపాయలు 2 రూపాయలు వడ్డీకి ఇచ్చింది అనుకుందాం. అంటే నెలకు 30 రూపాయలు వస్తాయి. కానీ అతను ఏం చేశాడంటే, తను ప్రతి 3 నెలలకి, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు, ఆ 90 రూపాయలు మళ్ళీ ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి, అంటే ఈసారి 3000తో పాటు ఆ 1500తో పాటు 1590, అలా ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చిన వడ్డీని ఆ 1500కి కలుపుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్తే 54 years తర్వాత ఎంత అవుతుందో ఊహించగలరా? నేను మళ్ళీ చెప్తున్నా, 1500 రూపాయలు మీరు వడ్డీకి ఇచ్చారు, 2 రూపాయలు వడ్డీ, అంటే నెలకు వచ్చి 30 రూపాయలు వస్తుంది. 2వ నెలలో 30 రూపాయలు, 3వ నెలలో 30 రూపాయలు, ఈ 3 30లు కలిపితే 90 రూపాయలు. 4 నెలల తర్వాత ఈ 90 రూపాయలు కూడా వడ్డీకి ఇస్తున్నట్లు లెక్క. అలా 6 నెలల తర్వాత, అలా 9 నెలల తర్వాత, అలా 12 నెలల తర్వాత,
అలా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ 1500 మీద వస్తున్న వడ్డీని ప్రిన్సిపల్ అమౌంట్కి 1500కి యాడ్ చేసుకుంటూ మళ్ళీ ₹2 వడ్డీకి ఇచ్చుకుంటూ వెళ్తే 54 ఇయర్స్కి ఎంత అవుతుందో ఊహించగలరా? ఊహిస్తారా మీరు? ఒక్కళ్ళు కూడా ఊహించరు. ఒకవేళ ఊహిస్తే కింద టైప్ చేసి తర్వాత మిగతా వీడియో చూడండి. ఎంత అవుతుందో తెలుసా? ₹1 పైన అవుతుంది. అవును, వాస్తవం. ఒక 1500తోటి లాంగ్ టర్మ్లో ₹1. ఇదే చాలామంది షేర్స్ మీద చేస్తున్న పని. ఆ 50 సంవత్సరాలు అంత పెరుగుతుంది. సార్ షేర్ అంటే నమ్ముకోలేదు, వడ్డీ వ్యాపారం అంటే నమ్ముకోలేదు. బంగారం చూడండి, 50 సంవత్సరాల క్రితం ఎంత ఉందో చూడండి. లాంగ్ టర్మ్ ఎప్పుడు కూడా ఉపయోగపడేదే. సో ఇది రెండోది. మూడోది, మనకి ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ న్యూనత. ఎక్కడైతే మిడిల్ క్లాస్ ఉన్నారో ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ క్లాస్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, అవసరం లేకపోయినా వాళ్ళ ఇంట్లో పిల్లోడు ఒక బైక్ కొన్నాడు, బుల్లెట్ అంటే నా పిల్లోడు డుగ్ అనిపించాలి, బైక్ కొనాల్సిందే. వాళ్ళ ఇంట్లో ఒక ఆయన కారు కొంటే మనం కొనాల్సిందే. ఇలా ఎదుటి వాళ్ళతో ఎప్పుడైతే కంపేర్ చేస్తున్నారో అవసరం లేని వ్యర్థమైన ఖర్చులు. మనిషి అవసరాలు వేరు, ఆనందం కోసం చేసేది వేరు. నేను గొప్ప అనిపించుకోవడం ఈగో కోసం చేసే పనులు, ఇది తప్పు. ఇది మూడవది. ఇంకా నాలుగవది ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవటం. మనకి ఆరోగ్యం గురించి అలాగే ఆదాయం గురించి కామన్ మ్యాన్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. అదే మీరు రాజకీయాలు అడగండి చెప్తారు, స్పోర్ట్స్ అడగండి చెప్తారు, సినిమాలు అడగండి చెప్తారు, ఊర్లో ఉన్న ఎఫ్ఐఆర్ల గురించి అడగండి అది కూడా చెప్తారు. విచిత్రం ఏంటంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. దేని గురించి? ఆరోగ్యం గురించి కూడా. ఇప్పుడు దానికే చూడండి ఛానల్స్ ఎక్కువ పాపులర్ అవుతుంది. ఏంటంటే మీరు పొద్దున్నే నీళ్ళు తాగమని ఒక 100, నీళ్ళు తాగొద్దని ఒక 100. ఆరోగ్యం గురించి ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. అలాగే ఇన్కమ్, ఆదాయ మార్గాల గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం, వాళ్ళకున్న సమయాన్ని, వాళ్ళకి మిగిలిన డబ్బులని, వాళ్ళకు వస్తున్న ఆదాయాన్ని తెలివిగా పెడుతూ ఎక్కడ ఆదాయ మార్గాలు పెంచుకోవాలి, ఆస్తులు ఎలా పెంచుకోవాలి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోవడం. వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్కి పుస్తకాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. మన పక్కా ప్రాపర్టీ ఛానల్ నుంచే చాలా వీడియోస్ చేయబోతున్నాం. రెగ్యులర్గా చూడండి. మీకు ఇంకేమైనా డౌట్ అనిపించిందో కామెంట్స్ పెట్టండి, నెంబర్కి పెట్టండి. సో మళ్ళీ చెప్తున్న, ఒక సామాన్యుడు గొప్పవాడయ్యేంత లేదా ఆస్తులు సంపాదించుకునే అవకాశం ఉందా? అది తీసుకోవట్లేదు. ఇందులో కొన్ని విషయాలు మనం ప్రస్తావించడం జరిగింది. మిగతా విషయాలు మరో వీడియోలో చెప్పబోతున్నాను.